7వ అధ్యాయము జ్ఞాన విజ్ఞాన యోగము 21వ శ్లోకము. యో యో యాయాంతనుం భక్త శ్రద్ధయార్చితుమిచ్చతి తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం. పర్యము. సకామ భక్తుడు ఏ ఏ దేవతా స్వరూపములను భక్తి శ్రద్ధలతో పూజింప నిశ్చయించుకొనునో ఆ భక్తునకు ఆయా దేవతల యందే భక్తి శ్రద్ధలను స్థిరముగా కుదురుకొనున్నట్లు చేయుదును. వివరణ. శ్రీ భగవానుడు ఏ రూపంలో పూజించినా భక్తితో పూజించాలని శ్రీ భగవానుడు చెబుతున్నాడు. నేను అతని మనస్సులో భక్తిని సృష్టిస్తాను. వివిధ రూపాలను తెలుసుకున్న తర్వాత మనం వాటి బాహ్య రూపాల్లో చిక్కుకుపోతాము. మనం దేవుని పని చేస్తున్నామని కూడా మర్చిపోతాము. మనకు ఏదైనా ప్రభుత్వ పని ఉంటే మనం ఎక్కడికి వెళ్తాము? ప్రభుత్వం ఎవరు? అది రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కమిషనర్, కలెక్టర్ లేదా ఏదైనా మంత్రినా? ఇవన్నీ ప్రభుత్వ రూపాలు. అవి ప్రభుత్వాన్ని సూచిస్తాయి. ప్రభుత్వ పని కోసం మనం ప్రభుత్వానికి వెళ్ళవలసి వస్తే మనం నేరుగా రాష్ట్రపతి, ప్రధానమంత్రి లేదా ముఖ్యమంత్రి వద్దకు వెళ్ళము కదా. మనం మన సంబంధిత అధికారి వద్దకు వెళ్ళి పని పూర్తి చేసుకోవాలి. మన పని ఏదైనా మనం ఆ కార్యాలయానికి వెళ్తాము. భూమికి సంబంధించిన ఏదైనా పని ఉంటే మనం జిల్లా మెజిస్ట్రేట్ కార్యాలయానికి వెళ్తాము. అక్కడి ఉద్యోగిని అభ్యర్థిస్తాము. భూమికి సంబంధించిన పని కోసం మనం పోలీసు కమిషనర్ కార్యాలయానికి వెళ్ళము. ప్రతి పనికి మనం ప్రధానమంత్రి కార్యాలయానికి కూడా వెళ్ళము. అలాగే అందరు దేవుళ్ళు కూడా దేవుని రూపాలే. 7వ అధ్యాయము 22వ శ్లోకము. సతయా శ్రద్ధయా యుక్తస్తస్యారాధనమీహతే లభతే చ తతః కామాన్ మయైవ విహితాన్ హితాన్. అట్టి సకామ భక్తుడు తగిన భక్తి శ్రద్ధలతో ఆ దేవతనే ఆరాధించును. తత్ఫలితముగా నా అనుగ్రహము వలననే ఆ దేవత ద్వారా తను కోరుకునిన భోగములను అతడు తప్పక పొందగలడు. వివరణ. భగవంతుని నుండి పొందిన విశ్వాసంతో ఆ దేవతను పూజించే వారి కోరికలు నెరవేరుతాయని శ్రీ భగవానుడు చెబుతున్నారు. దీని ద్వారా భగవంతుడు వారి భక్తుల కోరికలను తీర్చడానికి వారికి సిద్ధిని ఇచ్చాడు. ఆ దేవతలను శాస్త్రాలు సూచించిన పద్ధతిలో పూజించే వారికి ఆయా దేవతలు ఫలాలను ఇస్తారు.